నమస్కారం. వెల్కమ్ టు సంకల్ప శక్తి. నేను మీ లలిత. 2026 ఆగస్టు మాసఫలాలకు స్వాగతం. గ్రహాల సంచారం, శని వక్రగతి ప్రభావము, ఇతర ముఖ్యమైన గ్రహస్థితుల నేపథ్యంలో ప్రతి రాశివారి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి? ఉద్యోగము, వైద్య, ఆరోగ్యము, కుటుంబ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, విద్య, వివాహ, విదేశీ అంశాల్లో ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? ఈ నెలలో ఎలాంటి అవకాశాలు లభిస్తాయి? ఎటువంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది? అలాగే అదృష్టాన్ని పెంచే పరిహారాలు ఏమిటి అనే విషయాలు కూడా తెలుసుకుందాం. ఈ అన్ని విషయాలను వివరించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు ఆస్ట్రాలజర్ కిరణ్ శర్మ గారు. మరి ఆలస్యం చేయకుండా గురువు గారిని అడిగి మేషరాశి నుండి మీనరాశి వరకు ఆగస్టు నెలలో ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. అఖండ ఐశ్వర్యమస్తమ. తులారాశి వారికి 2026 ఆగస్టు మాసంలో మొట్టమొదటి వారంలోనే వీరికి నెగిటివ్ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే తీవ్రమైనటువంటి మనోవేదన, కుటుంబపరమైన చికాకులు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. అంటే భార్యాభర్తల మధ్య సమస్య, లేనిపోని వివాదాలకు వెళ్ళే అవకాశం, అనవసరమైనటువంటి కోపతాపాలు, అంటే ప్రతిదానికి అనుకోనటువంటి రుగ్మతలు, కొంత ఇబ్బంది పడడం, అన్యాచురల్ ఫ్రెండ్షిప్ వల్ల వీళ్ళిద్దరు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి బీ కేర్ఫుల్గా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. అలాగే కళాకారులు, క్రీడాకారులు కూడా మొదటి వారంలోనే నష్టాలు పొందిన అవకాశం. రైతన్నలకు కూడా ఫస్ట్ వీక్లోనే ప్రమాదాలు పడే అవకాశం. అంటే పూల వ్యాపారం, పళ్ళ వ్యాపారం కొద్దిగా ఇబ్బంది పడడం, సరిగ్గా నీరు అందకపోవడం వల్ల నష్టం వచ్చే అవకాశాలు, కొంత ప్రయాణంలో ఇబ్బందులు పడడం, దుష్టుల సాంగత్యం, దానివల్ల వాహన వేగం, మద్యపాన సేవనం, ప్రమాదాన్ని పొందుకునే అవకాశం వీళ్ళకి కూడా ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో తీవ్ర నష్టం ఉంటుంది. అంటే నాలాంటి వాడు చెప్పుంటాడు జ్యోతిష్కుడు, మొదటి వారు ఎందుకు నీ ఫస్ట్ క్లాస్ సూపర్ ఉంది, నువ్వు అర్జెంటుగా పెట్టుబడి పెట్టేసి 20 లక్షలు ఉన్నాయా, నువ్వు షేర్లు కొనేసే అని చెప్తుంటాడు. కరెక్ట్గా రెండో రోజు కల్లా 20 లక్షలు కాస్త మైనస్లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి మొదటి వారంలో అనవసరమైనటువంటి చెప్పుడు మాటలు విని మీరు ప్రమాదంలో నెట్టేసుకునే ప్రయత్నం చేయకూడదు, జాగ్రత్తగా ఉండండి. తర్వాత మీకు రెండో వారంలో మీకు అనుకూలమైన శుభ ఫలితాలు ఉన్నాయి. ధనయోగం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, బంధులాభం ఉంటుంది, అలాగే మిత్రుల వల్ల కూడా మంచి అనుకూలత ఉంటుంది. అంటే రెండో వారంలో మనకి సామాన్య ఫలితాలు కనబడినా కాస్త మీకు 3-4 వారాల్లో, రెండో వారంలో కాస్త సామాన్యంగా ఉన్న 3-4 వారాల్లో మాత్రం ధనము, విద్యాలాభం, ఉద్యోగ లాభం, కుటుంబ పరంగా అభివృద్ధి, వస్తు లాభము, వాహన యోగము, విదేశీయానము, వీసా సంబంధ ఇంటర్వ్యూ ఉంటే తప్పకుండా మనం 3-4 వారాల్లో పెట్టుకుంటే మంచిది. అయ్యో మేము ఆల్రెడీ 1వ వారం పెట్టుకున్నాం స్వామి అనుకుంటే మాత్రం తప్పనిసరిగా మీరు జన్మజాతకాన్ని చూసుకొని తగిన పరిహారం చేసుకొని హనుమాన్ చాలీసా పారాయణం. ఫస్ట్ వీక్లోనే మీకు వీసా ఇంటర్వ్యూ ఉంది, ఫస్ట్ వీక్లో బాగాలేదు, మరి ఏం చేద్దాం అంటే వెళ్ళకూడదా? అమెరికా వాడు మనకి 2వ వారం దాన్ని పోస్ట్ పోన్ చేయడు కదా. కాబట్టి మీరు ఫస్ట్ వీక్లోనే జన్మజాతకం చూపించుకోండి, తగిన పరిహారాలు చేసుకోండి. 127 టైమ్స్ హనుమాన్ చాలీసా పారాయణం. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఎందుకు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవాలి, దానిలో ప్రయోజనం ఏంటి అంటే, ఇక్కడ ఫస్ట్ మనకి అబ్రాడ్ వెళ్ళిన వ్యక్తి ఎవరంటే ఆంజనేయ స్వామి, ఇంకెవరు వెళ్ళలేదు. కాబట్టి ఆయన సముద్రాన్ని లంఘించి లంకకి వెళ్ళే ఫస్ట్ వ్యక్తి, భారతీయుల ఫస్ట్ వ్యక్తి ఆయన. అఫ్కోర్స్ అంతకుముందు ధ్రువుడు కూడా అనుకోండి, ధ్రువుడు ఏకంగా సూర్యమండలానికి వెళ్ళాడు. అందులో ఆంజనేయ స్వామి కూడా ఫస్ట్ సూర్యమండలానికి వెళ్ళాడు. వీళ్ళు అంతరిక్షం పక్కపక్కన వెళ్ళి ఉంటారు, వాళ్ళు ఏకంగా సూర్యమండలానికి వెళ్ళారు. ధ్రువుడు కూడా పైన ఉన్నాడు, అందుకే ధ్రువ నక్షత్రం అంటారు దాన్ని. కాబట్టి ఇలా మనం ఈ యొక్క ఆంజనేయ స్వామి స్మరణ చేసుకోవడం వల్ల విదేశీయాన యోగం బాగా ఉంటుంది. అలాగే రైతులందరూ కూడా పంట లాభాలు, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడాగా లాభాలు పొందుకోవడం అనేది కూడా మీకు 2-3 వారాలు అంటే 3-4 వారాల్లో విద్య, ఉద్యోగ, వ్యాపారం లాభాలు, ధనయోగం, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, అలాగే మీకు సినిమా రంగ వ్యాపారం కానివ్వండి అనుకూలవంతం ఉంటుంది. కళాకారుల క్రీడకు లాభాలు ఉంటాయి. రాజకీయ రంగంలో మంచి పదవి లభించే అవకాశం ఉంటుంది. మొదటి వారంలో అవమానాలు పొందుకునే అవకాశం కొంతవరకు ఉంటుంది, పర్వాలేదు. 4వ వారంలో తప్పకుండా మీకు ఒక మంచి పదవి లభించే అవకాశం బలంగా కనబడుతుందని చెప్పవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి కూడా బయటపడే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల కూడా ధనప్రాప్తి, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, వాహన యోగం, శుభవార్తా శ్రవణం, మాతాపితృల సౌఖ్యం, శుభకర సంతాన ప్రాప్తి, వివాహ యోగం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు 1-7 సూచనలు, చేసిన తప్పుల్ని సరిదిద్దుకొని ముందడుగు వేసేటువంటి అవకాశం, అనుకూలవంతమైన కుటుంబ సౌఖ్యము, శుభ సంతాన ప్రాప్తి, విద్యలో రాణింపు ఉండడం, విదేశాల్లో స్థిరత్వం, విదేశాలను స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలకు వెళ్ళే వీసా కోసం ప్రయత్నం చేస్తే మీరు 3-4 వారాలు మీకు మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతత కలిగిస్తాయి. కాబట్టి అక్కడ మీకు అద్భుతమైనటువంటి ఆనందాది అదృష్ట యోగాలు ఉంటాయి. ఆ విషయాన్ని గమనించండి. ఏదేమైనా సరే సుఖప్రదం, సంతోషప్రదంగా ఉంటుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు,
ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లాభిస్తాయి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు, శుభకరమైనటువంటి మిత్రుల కలయిక, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ పరిపూర్ణ విజయం, లైక్ ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్ లాంటి పరీక్షల విజయం. అలాగే అకాడమిక్ పరీక్షలు కానీ ఇంకేదైనా బ్యాక్లాగ్ పరీక్షలు కానీ ఉంటాయి, బీటెక్ వాళ్ళకి పరీక్షలు జరుగుతుంటాయి కదా, అటువంటి పరీక్షల్లో మంచి విజయం సాధించేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన శుభయోగంగా చెప్పవచ్చు. దీర్ఘకాలికమైనటువంటి పంటలు కూడా మనం పండించే అవకాశం, రైతన్నలకి పంట లాభాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభాలు పొందుకునే అవకాశాలు కూడా చాలా బలంగా ఉంటాయని. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అదృష్టవంతమైన మాసంగా మనం తప్పకుండా చెప్పవచ్చు. ఈ రాశి వారికి అనుకూలత, ఆనందాది శుభయోగాల పరంపర కూడా కలిసి వచ్చే అవకాశాలను చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారికి ఆగస్టు నెలలో ఎలాంటి శుభ ఫలితాలు ఉంటున్నాయి? ఎటువంటి పరిహారాలను పాటించాల్సి ఉంటుంది? వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా అర్ధమాసం అనర్థంగా ఉంటూ అర్ధమాసం పరిపూర్ణంగా కనబడుతోంది. అంటే 1-2 వారాలు వీరికి ఏమాత్రం అనుకూలంగా లేదు. అనవసర దూకుడు, అనవసర ఆవేశము, పనికిరాని వ్యక్తులతో సంభాషణ, ముఖ్యంగా దూకుడుగా మాట్లాడడం వల్ల ప్రమాదాన్ని పొందుకునే అవకాశం ఎక్కువ కనబడుతోంది. సో మొదటి 2 వారాలు వీరు ఎంత మౌనంగా ఉంటే మంచిది. నక్తము, మౌనము, పూజ, పునస్కారము, జపము, తపస్సు. ఒక రకంగా చెప్పాలంటే ఇంటికి, మిత్రులకి, అందరికీ ఒక 2 వారాలు దూరంగా ఉంటే మంచిది వీళ్ళు. అంటే సామాజికమైనటువంటి విషయాల్లోంచి బయటికి వెళ్ళి ఆధ్యాత్మికమైనటువంటి విషయాన్ని, అంటే ఈ ఫోన్లు, గాడ్జెట్లు అనేటువంటి దరిద్రాన్ని వదిలిపెట్టి, ఈ యూట్యూబ్లు, ఈ యొక్క ఫేస్బుక్లు, ఆ బుక్కులు, ఈ బుక్కులు, అన్ని ముక్కులు వదిలిపెట్టేసి మీరు జాగ్రత్తగా మిమ్మల్ని మీరు అంతరంగాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే మంచిది. ఒక రకంగా సన్యాసం తీసుకుని అంటాను. మొదటి 2 వారాలు సన్యాసం తీసుకొని తర్వాత సంసారిగా మారే ప్రయత్నం చేయండి. ఆ 2 వారాలే వీళ్ళు తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది. ఒక రకంగా ప్రమాదంలో పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ఆకస్మిక ధన నష్టం ఎలా ఉంటుందంటే, మనం మధ్య వింటున్నాం కదా, సైబర్ అరెస్ట్ అని చెప్పేసి, సైబర్ క్రైమ్ జరిగిందని చెప్పేసి. వీళ్ళు నిజంగా మొదటి 2 వారాల్లోనే బ్యాంకుల్లో 20 కోట్లు, 10 కోట్లు ఉన్నటువంటి ఈ ధనమంతా కూడా జీరో బ్యాలెన్స్ చూపించే అవకాశం ఉంటుంది. ఏదో సినిమాలో జగద్బాబుని ఎన్టీఆర్ పక్కనే ఉండి డుఫ్ వరంగానే పోయినట్టుగా ఉంటుంది. డబ్బులు కూడా వీళ్ళ ముందరే ఉండి జస్ట్ వితిన్ 5 మినిట్స్లో వీళ్ళ 20 కోట్ల ప్రాపర్టీ, 30 కోట్ల ప్రాపర్టీ జీరో బ్యాలెన్స్గా మారవచ్చు. అలాగే మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎవరిని అతిగా నమ్మకండి. అంటే తప్పుగా అనుకోవద్దు. కట్టుకున్న భర్తను నమ్మకండి, కట్టుకున్న భార్యను కూడా నమ్మకండి. ఈ 15 రోజులు అంటే మోసం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పనికి మాలినటువంటి విషయాల్లో మనకు దాదూచే అవకాశం, దానివల్ల ఇబ్బంది పడతారు కనుక బీ కేర్ఫుల్గా ఉండే ప్రయత్నం చేస్తే చాలా మంచిదన్న విషయాన్ని గమనించుకోవాలి. కళాకారులకు, క్రీడాకారులకు కానీ, సినిమా రంగంలో కానీ, రాజకీయ నాయకులకు కానీ, రాజకీయ నాయకులకైతే తిరోగమనమే తప్పదు. అంటే పక్కోడు చేసిన ప్రమాదానికి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తుంది. మన జరిగినటువంటి అనవసరమైనటువంటి గొడవలలో మన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధాని గారు రాజీనామా చేసినట్టే ఉంటుంది. అంటే ఎవడో చేసే తప్పుకి మనం బాధ్యత వహించి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వృశ్చిక రాశి ఉన్నటువంటి రాజకీయ నాయకులకి, లేదా ఒక సినిమా నుంచి ఆకస్మికంగా సగం షూట్ అయిన తర్వాత తప్పుకోవాల్సిన గత్యంతరమో, తప్పించే ప్రయత్నమో, అంటే కొంతమంది హీరోలు జరిగింది అది ఇదొక అట్లాంటివి. సగం సినిమా షూట్ చేసి పక్క తప్పించేసి మళ్ళీ కొత్త వాళ్ళని పెట్టుకొని సినిమా తీసిన సంఘటనలు ఒక మనకి మంచి ఫ్యామిలీ హీరో విషయాలు చెప్పిన విషయం నాకు గుర్తుంది కొంతవరకు. పేర్లు ఎందుకు కానీ బాగుండదు కదా. కాబట్టి అలా ఒక స్థాయి నుంచి పక్క జరిపే అవకాశం ఉంటుంది. కాబట్టి బీ కేర్ఫుల్గా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. భగవన్నామస్మరణ చేసుకుంటూ ఉండే ప్రయత్నం చేసి తల్లిదండ్రుల మాట వినండి. తల్లిదండ్రులని కాళ్ళు గడగండి, పూజించండి, వారికి పాదపూజ చేయండి, భగవన్నామస్మరణ చేసుకోండి, మౌనంగా ఉండండి, మితంగా తినండి. అంటే రోజు ఒకటే పూట తినండి. ఈ యొక్క 15 రోజులు రోజు మధ్యాహ్నం పూట ఒకటి తినండి, ఉదయం సాయంత్రం మానేయండి. రాత్రి ఇప్పుడు సాయంత్రం పూట 2 పళ్ళు తినండి. అది మీకు ఆరోగ్యాన్ని అనుకూలంగా ఉంచుతుంది. పక్కోడు వచ్చాడు, పెగ్గులా మామ అన్నాడు, పెగ్గొద్దురా రగ్గొద్దురా బాబు నాకు ఏదొద్దని చెప్పేసి హాయిగా మీరు జపం చేసుకుంటూ కూర్చోండి. దుస్తుల సాంగత్యం, ఆడపిల్లలు మంచిగా ఉన్నారు, వస్తాడు పక్కన మెల్లగా మీకు మస్కా వేస్తాడు. అంటే దాన్ని కొద్ది భాషలో చెప్తున్నాను నేను. యు ఆర్ లుకింగ్ వెరీ స్మార్ట్, నువ్వు కనబడకపోతే నాకు ఆకలి వేయట్లేదు, నాకు అన్నం తినబుద్ధి కావట్లేదు అని కొద్దిగా మిమ్మల్ని పక్కదారి పట్టించేటువంటి నువ్వంటే నాకు ఇష్టమైనటువంటి డైలాగులు చెప్తూ ఉంటారు కదా ఆడపిల్లలు. అటువంటి వాళ్ళ మొగ్గలోకి దిగే ప్రయత్నం చేయకండి. ముగ్గులో దింపే వాళ్ళు ఉంటారు, మీరు మొగ్గలుగా ఉన్నారు కాబట్టి ముగ్గులో దిగకండి, మీ ప్రమాదంలో పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంత సూటిగా చెప్తున్నానంటే ఇది వాళ్ళకి స్ట్రైక్ అవ్వడానికి.
నేనేదో వెటకారంగా చెప్పట్లా, ఇలా చెప్పినప్పుడు స్ట్రైక్ అయ్యి రిజిస్టర్డ్ అయిపోతుంది, అందుకని అంత గట్టిగా చెప్తారు. కాబట్టి మీ పిల్లల్ని, ఆడపిల్లని కన్నా తల్లిదండ్రులు, అంటే మగవాడు దాదాపుగా 95% దరిద్రుడేవాడు. ఎందుకు? వాడి దృష్టి మంచిది కాదు. మీ ముందు కిరణ్ శర్మ దృష్టి మంచిది కాదు, పక్కన ఉన్న కెమెరామెన్ దృష్టి మంచిది కాదు, ఇంకెవరి దృష్టి, అంటే మగవాడికి దృష్టి అది. అంటే అవతల వ్యక్తులని ఎక్కడ ఎప్పుడు చూడాలి విషయం దానికి కామన్ సెన్స్ ఉండదు. అది మగవాడుకున్నటువంటి దరిద్రపు దృష్టి అది. దాని నుంచి తల్లిదండ్రులే కాపాడుకోలేదు. అందుకే పిల్లవాడిని ఎప్పుడు కంట్రోల్లో పెట్టాలి, మగవాడినే పూర్తి కంట్రోల్ పెట్టాలి. కానీ ఆడపిల్లల యొక్క వస్త్రధారణ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి బుద్ధి అనేది మీరు సైన్స్లో కూడా ఉంది అదే విషయం, చెడు వైపు ఎక్కువ వెళుతుంది, పాజిటివ్ వైపు ఎక్కువ వెళ్ళదు. కాబట్టి చెడుని ఆకర్షిస్తుంది. కాబట్టి ఈ చెడును ఆకర్షించే గుణం ఉన్నందువలన మనం ఆకర్షింపబడకుండా ఉండాలి. కాబట్టి ఆడపిల్లలు జాగ్రత్తగా ఉంటే కుటుంబ పరువు బాగా ఉంటుంది, మీరు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అనవసరమైన ముష్కరులతో మరకలతో స్నేహం చేసి ప్రమాదంలో పడే ప్రయత్నం చేయకండి, మీరు చాలా ఇబ్బందులు పడతారు. ఏదేమైనా జాగ్రత్త. బట్ మొదటి 2 వారాలు, తర్వాత 2 వారాలు వీళ్ళకంటే గొప్ప అదృష్టవంతులు లేరు, వీళ్ళకంటే మించినటువంటి ర్యాంకర్స్ లేరు, వీళ్ళకంటే మించిన ఉద్యోగస్తులు లేరు. ప్రధానమంత్రి చేతుల మీదుగా వీరు రివార్డులు అందుకునే అవకాశం, ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఏదైనా కానుకలు అందుకోవడం, అప్రిషియేట్ పొందుకోవడం, ఉత్తమ ఉద్యోగ అవార్డు అందుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో ఆకస్మికంగా మొదటి 2 వారాల్లో ఉద్యోగం ఫైర్ అవుతారు, తర్వాత 2 వారాల్లో ఊహించిన స్థాయిలో ఉద్యోగం పొందుకుంటారు. అంటే అటువంటి ప్రయోజనం కూడా ఉంది. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ లాంటిల వల్ల మొదటి 2 వారాలు జిప్ లాక్ క్లోజ్ చేసుకొని కూర్చోవాలి. తర్వాత 2 వారాల్లో మంచిగా పెట్టుబడి పెట్టండి, లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి. వాహన యోగం ఉంది. సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకండి మొత్తం కూడా. తర్వాత 2 వారాల్లో మీరు వాహనం కొనుగోలు చేస్తే మంచిది. ధనయోగం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది. రైతులకి పంట లాభం ఉంది. పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, వ్యాపార పరంగా కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, అలాగే ఈవెంట్ చేసేవారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభవంతంగా ఉంటుంది. రైతన్నులకు కూడా మంచి లాభం ఉంది. మొదటి 2 వారాల్లోనే మోసపోయే అవకాశం, ఒక్కోసారి అతివర్షం కూడా. ఎందుకంటే కొద్దిగా 2వ వారంలో కొద్దిగా అతివర్ష భావం ఉంది కాబట్టి, అతివర్షపాతం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. బట్ వర్షం వల్ల దెబ్బతింటుంది 2 వారాలు, జాగ్రత్తగా ఉండండి. తదుపరి 2 వారాల్లో పంట వృద్ధి బాగా ఉంటుంది, రైతులకి మంచి పూలు పళ్ళు పండుతాయి, అలా ఆకుకూరలు కూడా మంచి పండే అవకాశం ఉంటుంది, ధాన్య పంట మంచి లాభం ఉంటుంది. కాబట్టి రైతన్నులకు కూడా శ్రేయస్కరం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజ ఆదాయపరులు అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్ చేసేవారికి కలిసి వచ్చే అవకాశాలు, ఇలా మంచి ప్రయోజనాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభవంతంగా ఉంటుంది. తప్పకుండా అనుకుని సాధిస్తారు. మొదటి 2 వారాలు చాలా జాగ్రత్తగా ఉంటూ జన్మజాతకాన్ని చూయించుకొని తగిన పరిహారాలు చేసుకొని అమ్మనాలను పూజిస్తూ తీర్థయాత్ర చేసే విషయంలో జాగ్రత్తగా ఉంటూ, తర్వాత వాహనం నడిపే విషయంలో జాగ్రత్తగా ఉంటూ, నిద్రమత్తులో వాహనం నడపకండి. డ్రైవర్లు, పెయింటర్లు, ఎలక్ట్రీషియన్లు కూడా మొదటి 2 వారాల కన్నా తదుపరి 2 వారాలు బాగున్నాయి కాబట్టి మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ మాసం ప్రతి మాసం కూడా వీరికి శుభయోగాలు పొందాలని కోరుకుంటున్నాను.